హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక సైకాలజిస్ట్ ఏం చేశాడంటే ఒక ఫిష్ ని ఒంటరిగా ఉన్న ఫిష్ బౌల్లో వేశాడు. ఇంకొక ఫిష్ ని తనకన్నా పెద్ద ఫిష్ ఉన్న ఇంకో బౌల్లో వేశాడు. ఇంకొక ఫిష్ ని తనకన్నా చిన్న ఫిష్ ఉన్న బౌల్లో వేశాడు. తర్వాత తన ఎగ్జామినేషన్ లో ఏం తేలింది అంటే ఒంటరి ఫిష్ బీటా ఫిష్ గా మారింది. అలాగే పెద్ద ఫిష్ తో పాటు వేసిన ఇంకొక ఫిష్ బీటా ఫిష్ లానే ఉంది. అంటే ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యే ఫిష్ అన్నమాట. కానీ ఏ ఫిష్ అయితే తనకన్నా చిన్న ఫిష్ తో ఉందో అది మాత్రం ఆల్ఫా ఫిష్ గా మారింది. అంటే ఒక కాన్ఫిడెంట్ ఫిష్ గా మారిందనమాట. అసలు ఎందుకు ఇలా జరిగింది? బికాస్ విన్నింగ్ ట్రిగ్గర్స్ టెస్టోస్టెరాన్ ఇన్ యువర్ బ్రెయిన్. ఏది మిమ్మల్ని బలపరుస్తుంది, ఏది మీరు గెలవడానికి సహాయపడుతుంది, దట్స్ ద విన్నర్ ఎఫెక్ట్. ప్రతిరోజు మన లైఫ్ లో ఆకాంక్ష అంటే డ్రీమ్ పవర్, మన వాళ్ళ మీద మనకుండే కంట్రోల్, ఎన్విరాన్మెంట్, మన చుట్టూ ఉండే పరిసరాలు, పరిస్థితులు న్యాచురల్ గానే నీడ్ ఫర్ అప్రూవల్ అండ్ రికగ్నైజేషన్ ని కోరుకుంటాయి. మనల్ని గుర్తించాలనే ఆలోచన వీటి చుట్టూనే మన లైఫ్ తిరుగుతూ ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా మన లైఫ్ ని షేప్ చేస్తాయి. ఇవన్నీ మనల్ని విన్నర్ గా మార్చాలా లేదా లూజర్ గా మార్చాలా అనే విషయాన్ని డిసైడ్ చేస్తాయి. ఈ విషయాలన్నీ ద విన్నర్స్ ఎఫెక్ట్ అనే బుక్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయే పాయింట్స్ ని మీరు గనక ఒక నెల రోజుల పాటు తప్పకుండా పాటిస్తే మీకు మీ మీద ఎంత కంట్రోల్ ఉందో తెలుస్తుంది. అండ్ అందరూ మీ కాన్ఫిడెన్స్ ని చూసి షాక్ అయిపోతారు. 2 months కనుక ఈ పాయింట్స్ ని ఫాలో అయితే మీ చుట్టూ ఉన్న వారందరూ మీరంటే కుళ్ళిపోవడం మొదలు పెడతారు. ఇక 3rd month ని కూడా ఫాలో అయితే మీ సక్సెస్ చూసి వాళ్ళు కూడా దాసోహం అంటారు. సో ఈ రోజు మనం ది విన్నర్ ఎఫెక్ట్ అనే బుక్ లో కొన్ని పాయింట్స్ ని చూద్దాం. ఇవి గనక మీరు ఫాలో అయితే ఆల్రెడీ చెప్పా కదా 3 నెలల్లో మీ సక్సెస్ ఖాయం. స్టార్ట్ ఉర్సులా బర్న్స్ అనే లేడీ 2016 వరకు జిరాక్స్ సీఈఓగా పనిచేసింది. అయితే ఇదంతా అంత ఈజీగా జరగలేదు. వీళ్ళు ముందుగా పనామా నుంచి ఇమిగ్రెంట్స్ గా యుఎస్ఏకి వచ్చారు. అక్కడికొచ్చాక వాళ్ళ నాన్న వీళ్ళ ఫ్యామిలీని వదిలేసి వెళ్లిపోయారు. అప్పుడు వాళ్ళ అమ్మగారు చాలా మంది ఇంటికి వెళ్లి పనులు చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ పిల్లలకి సరైన ఫుడ్ అండ్ హెల్త్ ప్రొవైడ్ చేయడం కోసం ఆవిడ చాలా కష్టపడింది. ఇలా వాళ్ళ అమ్మగారి కష్టాన్ని చూసిన ఉర్సులా బర్న్స్ చిన్నప్పటి నుంచే ఒక ఇంట్రెన్సిక్ మోటివేషన్ తో ఎదిగింది. జీవితంలో సక్సెస్ అవ్వాలంటే గోల్స్ ఉండాలి. ఆ గోల్స్ కోసం ఎంత కష్టపడినా తప్పులేదు అనే మైండ్ సెట్ ని తయారు చేసుకుంది. తర్వాత ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో ఒకటైన జిరాక్స్ కి మొదటి ఆఫ్రికన్ అమెరికన్ మహిళా సీఈఓగా మారింది. ఇది మామూలు విషయం కాదు. ఉర్సులా బర్న్స్ రికార్డ్స్ లోకి ఎక్కింది. దీనికి కారణం లైఫ్ లో ఒకటి సాధించాలి అనే ఇంట్రెన్సిక్ అచీవ్మెంట్ మోటివేషన్. మీరు ఒక కార్ తీసుకొని హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్దాం అనుకున్నారనుకోండి, దానికి కావాల్సింది పెట్రోల్. అలాగే మనకు కూడా ఒక డెస్టినేషన్ ఉంది. అక్కడ దాకా వెళ్ళాలి అంటే మనకు కావాల్సిన పెట్రోల్ ఇంట్రెన్సిక్ అచీవ్మెంట్ మోటివేషన్. కార్ దాకా వెళ్లేటప్పుడు మధ్య మధ్యలో బ్రేక్ డౌన్ అవ్వచ్చు, పెట్రోల్ అయిపోవచ్చు. కానీ గోవా దాకా వెళ్ళాలి అనే బలమైన గ్రిడ్ తో రీఫ్యూయల్ చేయించుకుంటాం, రిపేర్ చేయించుకుంటాం. అలాగే మనం కూడా అనుకున్న డెస్టినేషన్ కి వెళ్తున్నప్పుడు మనల్ని మనం రిపేర్ చేసుకోవాలి, రీఛార్జ్ చేసుకోవాలి. దానికి యూస్ఫుల్ అయ్యేదే ఇంట్రెన్సిక్ అచీవ్మెంట్ మోటివేషన్. సో వాట్స్ యువర్ ఇంట్రెన్సిక్ అచీవ్మెంట్ మోటివేషన్? ఇది తెలుసుకోవాలంటే ఒక బుక్ ఓపెన్ చేసి మీ డెస్టినేషన్, మీ గోల్ ఏంటి అనేది రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ గోల్ 1 కోటి రూపాయలు సంపాదించాలి అనుకోండి, అదే రాయండి. కానీ దాని వైపు వెళ్తున్నప్పుడు మీకు తెలియకుండా అసహనం రావచ్చు, ముందున్నంత మోటివేషన్ ఇప్పుడు ఉండకపోవచ్చు. అప్పుడు మిమ్మల్ని మీరు ముందుకెళ్లడానికి మీకు మీరు చెప్పుకునే ఆ ఇంట్రెన్సిక్ మోటివేషన్ ఏంటి అనేది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు డబ్బు లేకపోవడం వల్ల పడిన కష్టాలు, మిమ్మల్ని మనుషులన్న మాటలు, ఇవన్నీ కూడా మిమ్మల్ని రీఛార్జ్ చేయొచ్చు. సో మీ డెస్టినేషన్ ఏంటి అండ్ ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి మీ ఇంట్రెన్సిక్ మోటివేషన్ ఏంటి అనేది మీరు రాసుకోవాలి. అండ్ ఆ మోటివేషన్, ఆ డెస్టినేషన్ రోజు చూసుకోవాలి. పని చేసే ముందు పని చేయాలి అనే మూడ్ లేకపోయినా అది గుర్తు చేసుకోండి. ఆ ఇంట్రెన్సిక్ మోటివేషన్ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది, లోపల నుంచి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. పవర్ ఉన్నవాడికి లీడర్షిప్ ఉంటుంది, తన యాక్షన్స్ ఇంపాక్ట్ఫుల్ గా ఉంటాయి అండ్ డెసిషన్ మేకింగ్ పవర్ కూడా ఉంటుంది. సో ఈ పవర్ ఉన్నవాడు ఎప్పుడు కూడా పవర్ఫుల్ గా ఉంటాడు. ఎవరైతే పవర్లెస్ గా ఉంటారో వాళ్ళు లెస్ కాన్ఫిడెంట్ గా ఉంటారు. నిర్ణయాలు తీసుకోవడానికి పవర్ ఉన్నవాడి వైపు చూస్తారు. ఒపీనియన్స్ ఉన్నా కూడా చెప్పడానికి భయపడతారు. దానివల్ల లోపల బాధతో కుమిలిపోతూ ఉంటారు. ఇది సైకలాజికల్ ఇంపాక్ట్ ఆఫ్ పవర్. ఆ పవర్ అనేది ఆఫీస్, బిజినెస్, ఈవెన్ ఫ్యామిలీలో అయినా సరే ఈ పవర్ అనేదే నడుస్తుంది. ఒక సర్వే ప్రకారం ఏం తెలిసిందంటే, ఒక ఫ్యామిలీలో ఉన్న చిన్న కొడుకు గాని లేదా చిన్న కూతురు గాని ఉన్నారంటే వాళ్ళని అందరూ ప్రేమిస్తారు. కానీ వాళ్ళు డబ్బుకు సంబంధించి గాని, ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి గాని
ఏదైనా పవర్ కి సంబంధించిన వ్యవహారాల్లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మాటల్ని ఆ ఫ్యామిలీ పెద్దగా పట్టించుకోదు. దీనివల్ల వాళ్ళల్లో ఎందుకు చెప్పాలి, ఎవరు వింటారు అనే ఆలోచన నుంచి వారి లైఫ్ లో కూడా అందరితోనూ సబ్మిసివ్ గా ఉండడం మొదలు పెడతారు. దీనితో వాళ్ళని వాళ్ళే తక్కువగా అంచనా వేస్తారు. అంతేకాదు, ఎవరైతే పవర్లెస్ గా ఫీల్ అవుతారో వాళ్ళల్లో స్లోగా టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. మీరు చూడండి, ఎవరైతే పవర్ ని కంట్రోల్ చేస్తారో వాళ్ళలో ఒక తెలియని కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏమైనా చేయగలనన్న కాన్ఫిడెన్స్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అన్నీ ఉంటాయి. దీనికి కారణం వాళ్ళ మాటలు జనాలు వింటున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయి. సో మనం ఎక్కడైనా పవర్ఫుల్ గా ఉండాలి అంటే ఏం చేయాలి? ముందుగా పవర్ ని రికగ్నైజ్ చేయాలి. మీ ఫ్యామిలీ, బిజినెస్, జాబ్ ఎక్కడైనా సరే ఉండే పవర్ ని, డైనమిక్స్ ని అబ్జర్వ్ చేయండి. హైరార్కీని అర్థం చేసుకోండి. మీ ఆఫీస్ లో హైరార్కీలో ఎవరు పవర్ఫుల్, వాళ్ళ తర్వాత ఎవరు పవర్ఫుల్ అనేది అర్థం చేసుకొని మీ పొజిషన్ లో మీరేం చేయగలరో, మీరు మాట్లాడితే వాళ్ళు వినేలా ఎలా మాట్లాడగలరు అనేది ఆలోచించండి. ఫ్యామిలీలో అయినా, జాబ్ లో అయినా, బిజినెస్ లో అయినా ఎక్కడైనా సరే మీ వల్ల అవసరం ఉంది అంటే వాళ్ళు మీ మాట వింటారు, లేదంటే లేదు. సో మీ వల్ల వాళ్ళకుండే ఉపయోగం ఏంటో ఆలోచించండి. ఆ ఉపయోగాన్ని జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. ఈ పవర్ గేమ్ లో ఇంకొక చిక్కు కూడా ఉంది. ఈ పవర్ అనేది రెండు వైపులా పదునున్న కత్తితో సమానం. ఎందుకంటే పవర్ లో ఉన్నప్పుడు అది ఇచ్చే కిక్ తో చాలా మంది వేరే వాళ్ళకి హాని చేస్తారు. అంటే మీ మాట వింటున్నారు కదా అని ఏది పడితే అది వేరే వాళ్ళని అంటూ ఉంటారు. దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ కూడా వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. అది వాళ్ళని పవర్ లో నుంచి కింద పడేసేలా చేస్తుంది. సో పవర్ కావాలంటే పవర్ ని గుర్తించడం, హైరార్కీని అర్థం చేసుకోవడం, అందులో మీరు వాళ్ళకు ఉపయోగపడేలా ఏం చేయాలో తెలుసుకోవడం. తర్వాత మీరు పవర్ లో ఉన్నప్పుడు మీ మాటలు, మీ యాక్షన్స్ వేరే వాళ్ళ మీద నెగిటివ్ ఇంపాక్ట్ గా పడకుండా ఎలా ఉండాలో చూసుకోవాలి. ఎప్పుడైతే మీకు బ్యాలెన్స్ అర్థమవుతుందో మీరొక అసలైన లీడర్ గా మారుతారు. అండ్ లీడర్ ఇలా మారిన తర్వాత కూడా చాలా మందికి వేరే వాళ్ళు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు అనే ఆలోచన ఉంటుంది. వేరే వాళ్ళ అప్రూవల్ అనేది వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ మీకు ఒక వింతైన సర్వే కూడా చెప్తాను. ఆస్కార్ అవార్డు గెలిచిన యాక్టర్స్ లేదా ఫిల్మ్ మేకర్స్ ఆస్కార్ అవార్డు గెలవని వారి కంటే కూడా ఎక్కువ కాలం బతుకుతారట. ఇది చాలా డిఫరెంట్ గా ఉంది కదా. ఆస్కార్ అనేది ఎంతో ప్రెస్టీజియస్, మనందరికీ తెలుసు. చాలా మంది యాక్టర్స్ అండ్ ఫిల్మ్ మేకర్స్ కి ఇదొక పెద్ద డ్రీమ్. అంటే ప్రపంచమంతా కూడా వాళ్ళని గుర్తించింది అనే ఫీలింగ్ చాలా హై ఇస్తుంది. ఆస్కార్ కమిటీ యాక్సెప్టెన్స్ అండ్ అప్రూవల్ వాళ్ళలోని స్ట్రెస్ ని మొత్తం తీసేసి ఒక సుపీరియర్ హ్యాపీనెస్ ని ఇస్తుంది. అదే ద నీడ్ ఫర్ అప్రూవల్ అంటారు. మనందరం పుట్టిన దగ్గర నుంచి కూడా వేరే వాళ్ళ యాక్సెప్టెన్స్ కోసం పాకులాడుతూ ఉంటాం. చిన్నప్పుడు మన ఫాదర్ మనల్ని గుర్తించాలి, మన మదర్ మనల్ని గుర్తించాలి అని అనుకుంటూ ఉంటాం. ఎంత ఎక్కువ మంది మనల్ని రికగ్నైజ్ చేస్తే అంతలా మన లోపల సెల్ఫ్ వర్త్ అనేది పెరుగుతూ ఉంటుంది. అందుకే ఒక్కసారి చూడండి, వేరే వాళ్ళు వాళ్ళ అచీవ్మెంట్స్ గురించి చెప్తున్నప్పుడు మనం కూడా తెలియకుండానే మన అచీవ్మెంట్స్ వాళ్ళకి చెప్పేస్తూ ఉంటాం. అంతలా మనందరికీ యాక్సెప్టెన్స్ అండ్ అప్రూవల్ అనేది చాలా ముఖ్యం. కానీ వరల్డ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఇండివిజువలిజం అనేది పెరుగుతుంది. మనం ఎంతసేపు వేరే వాళ్ళ యాక్సెప్టెన్స్, వేరే వాళ్ళ అప్రూవల్ వీటిని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండలేం. దీనివల్ల లేనిపోని నెగిటివ్ ఆలోచనలు పెంచుకోలేం. అందుకే ఈ పుస్తకంలో రైటర్ ఏమంటాడంటే, అక్నాలెడ్జ్ యువర్ ఇంట్రెన్సిక్ వర్త్ అండ్ కల్టివేట్ సెల్ఫ్ అప్రూవల్ అని అంటాడు. మీ అచీవ్మెంట్స్ ని ఒక పేజ్ లో రాసుకోండి. మీరు ఎంత గొప్ప పనులు చేశారో అదంతా కూడా ఒక స్టోరీ లాగా రాయండి. ప్రతిరోజు ఉదయం లేచాక అది చదవండి. మీరేం సాధించారో తెలుసుకోండి. అండ్ మీరేం సాధించగలరో కూడా అర్థం చేసుకోండి. అండ్ చివరిగా, ఎన్విరాన్మెంట్ షేప్ విన్నర్స్. మీరు స్టన్ గా, బ్యాక్ స్ట్రైక్ గా మీ హ్యాండ్స్ ని కాన్ఫిడెంట్ గా ఉంచితే చాలు. మీకు తెలియకుండానే మిమ్మల్ని చూసిన వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఒక కాన్ఫిడెంట్ ఇండివిజువల్ గా చూస్తారు. ఒక సింపుల్ పోస్టర్ లోనే అంత సీన్ ఉంది. మన ప్రపంచం, మన చుట్టూ ఉన్న ప్రతి విషయం ఒక తెలియని, కనపడని భాషలో మనల్ని కమెంట్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ట్రేడింగ్ చేసే వాళ్ళ మూడ్ మార్నింగ్ చాలా బాగుంటుంది, హై టెస్టోస్టెరాన్ లెవెల్ తో ఉంటారు. కానీ వాళ్ళ స్టాక్స్ ఏ రోజైతే కిందకి పడిపోతాయో వాళ్ళలోని టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా పడిపోతాయి, మూడీగా ఉంటారు. ఇలా ఎన్విరాన్మెంట్ మనలో విన్నింగ్ పొటెన్షియల్ ని అన్లాక్ చేస్తుంది, అలాగే లూజింగ్ పొటెన్షియల్ ని కూడా అన్లాక్ చేస్తుంది. మన మూడ్, మన హార్మోనల్ లెవెల్స్, స్ట్రెస్ ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. మనం ఎంత కష్టాల్లో ఉన్నా కూడా మన ఇండియా వరల్డ్ కప్ గెలిచిన రోజు అన్ని కష్టాలను మర్చిపోయి డాన్స్ చేస్తాం. ఇది ఎన్విరాన్మెంట్ కున్న పవర్. సో ఒక్కసారి చూడండి, మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది? మిమ్మల్ని తక్కువగా చూసేవారు మీ జాబ్లో ఉన్నారా? మిమ్మల్ని మాట్లాడితే తిడుతూ ఉన్నారా? కావాలని అటాక్ చేస్తున్నారా? అప్పుడు మీరేం చేయాలంటే ఫస్ట్ కంప్లైంట్ చేయండి,
లేకపోతే బయటకు వచ్చేయండి. అక్కడే ఉంటే మీ సెల్ఫ్ వర్త్ ఇంకా డ్యామేజ్ అవుతుంది. అలాగే మిమ్మల్ని మీరు కాన్ఫిడెంట్ గా ప్రెజెంట్ చేసుకోండి. మీ వర్క్ స్పేస్ లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే విషయాలు ఉండేలా చూసుకోండి. అలా మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని మీకు యూస్ఫుల్ గా మార్చుకోండి. ఇప్పుడైతే మీ ఇంట్రెన్సిక్ మోటివేషన్ ఏంటో రాసుకోండి. మీ డెస్టినేషన్ ఏంటో కూడా రాసుకోండి. పవర్ డైనమిక్స్ ని చూడండి. మీ మాటలు వినపడేలాగా మాట్లాడండి. మీ అచీవ్మెంట్స్ అన్నీ రాసుకోండి. రోజు చదవండి. చివరగా మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని మార్చుకోండి. ఇలా చేస్తే స్లోగా మీరు కూడా మారుతారు. చెప్పా కదా 1 month లో మీరు కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతారు అంటూ. 2 months లో జనాలే మిమ్మల్ని గుర్తిస్తారు. ఇక 3 months కనుక ఫాలో అయితే మీ సక్సెస్ రీసౌండ్ వచ్చేలా ఈ ప్రపంచమే మాట్లాడుకుంటుంది. ఇంట్రెన్సిక్ అచీవ్మెంట్ మోటివేషన్. మీ డెస్టినేషన్ ఏంటి, మీ గోల్ ఏంటి, దాన్ని అచీవ్ చేయాలనే బలమైన సంకల్పం మీకెందుకుంది అనేది ఆలోచించండి. మీ లోపల మిమ్మల్ని కదిలించే మోటివేషన్ ఏంటి అనేది రాసుకోండి. సైకలాజికల్ ఇంపాక్ట్ ఆఫ్ పవర్ ని అర్థం చేసుకోండి. మీ వల్ల ఎక్కువ మందికి లాభం ఉంటే అప్పుడు అందరూ మీ మాట వింటారు. సో ముందు మీ వాయిస్ వినపడేలా చూసుకోండి. అందరికీ యూస్ఫుల్ గా మారండి. ద నీడ్ ఫర్ అప్రూవల్ అనేది వేరే వాళ్ళ అప్రూవల్ మనకు ఆనందాన్ని ఇస్తుంది, కానీ ప్రతిసారి అది దక్కదు. సో మనల్ని మనం అప్రూవ్ చేసుకోవాలి. మీ అచీవ్మెంట్స్ ని రాసుకోండి. రోజు చదవండి. ఎన్విరాన్మెంట్ షేప్ విన్నర్స్ అనేది గుర్తు చేసుకోండి. మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మిమ్మల్ని లూజర్లా ఫీల్ అయ్యేలా చేస్తే ఆ ఎన్విరాన్మెంట్ ని మార్చుకోండి. మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో ఆ ఎన్విరాన్మెంట్ ని ఇప్పుడే క్రియేట్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ద విన్నర్ ఎఫెక్ట్ పుస్తకంలో కొన్ని బెస్ట్ పాయింట్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి. అండ్ అలాగే మీ లైఫ్ లో మీకు ఇష్టమైన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నేను చెప్పిన పాయింట్స్ లో మీకు ఏ పాయింట్ అయితే బాగా ట్రిగ్గర్ అయిందో ఆ పాయింట్ ని కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ ని కూడా ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే మేం చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.